జై గురుదత్త శ్రీ గురుదత్త. ఎక్కడో పుట్టి ఎక్కడికి చేరిన ప్రస్థానమది. పేదరికం నుంచి మైసూర్ రాచరికం వరకు చేర్చిన మేధోత్థానమది. గమ్యం తెలియక సౌమ్యం ఎరుగక పరుగులు తీసే ప్రవాహాలకు నడకలు నేర్పి మలుపులు తిప్పిన శిల్పి, ఆధునిక భారత ప్రాజెక్టుల రూపశిల్పి. విద్యాభ్యాసం నాడు ఆ మస్తిష్కంలో నాటుకున్న ప్రతి అక్షరం జలాక్షరం. పారే నదుల పరవళ్లే ఆయన భాష, ఉరికే జలపాతాల ఉరవళ్లే ఆయన గుండె ఘోష. నీటిని నిల్వ చేసే ఎన్నెన్నో ప్రాజెక్ట్స్కి ఆయన మేధస్సుతో మోక్షం కల్పించారు. భూమి అగ్నిగుండం కాకుండా ఆయన విజ్ఞానాన్ని అడ్డుపెట్టి ఈ భూతాపాన్ని తీర్చాడు. గంగను భువికి ఆనాటికి భగీరథుడు తీసుకొస్తే ఆ గంగను ఆనకట్టలు కట్టి ఎలా నిల్వ చేయాలో చూపించినటువంటి నేటి అపర భగీరథుడు, ఎన్నో అపరిష్కృత ప్రాజెక్ట్స్కు మోక్షం కల్పించిన నేటి మన ప్రాతస్మరణీయులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేడు మన దేశం సుభిక్షంగా పంట పొలాలతో, వరదంపులేని ప్రాంతాలతో తులతూగడానికి కారణం ఒక మహామనిషి కృషి. ఓళ్లకు ఓళ్లనే తన గర్భంలో కలుపుకునే ఉగ్రగంగను ఆపిన మహాశక్తివంతుడు ఆయన. 86 ఏళ్ల క్రితం వరకు తిరుమల నడక దారే దిక్కు. ఆ రోజుల్లో నడవలేని వృద్ధులను, డబ్బున్న మహారాజులను డోలీల్లో మోసుకుపోయేవాడు. తిరుమలకి ఏ రకమైన ఘాట్ రోడ్లు లేవు. తిరుమలకి ఘాట్ రోడ్ నిర్మించాలని 1940లో నిర్ణయించారు. ఆ సర్వే బాధ్యతను ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి అప్పచెప్పారు. తిరుమల కొండంతా సర్వే చేసి ఆయన 3 ఘాట్ రోడ్ల నిర్మాణానికి ఆయన పథకం రచించారు. ఆ పథకం ప్రకారమే ఇప్పుడుండే మొదటి ఘాట్ రోడ్డు నిర్మించి 1944లో ప్రారంభించారు. ఆ రోజుల్లో ఘాట్ రోడ్ అంత సౌకర్యంగా లేదు. ఎద్దుల బళ్ళు వెళ్ళటానికి, సామగ్రి సరఫరా చేయడానికి మాత్రమే పనికొచ్చేది. క్రమక్రమంగా బస్సుల రాకపోకలు మొదలయ్యాయనుకోండి. దశాబ్దాల తర్వాత అనేక సదుపాయాలతో ఈ ఘాట్ రోడ్డు ఇప్పుడున్నటువంటి ఆకారాన్ని సంతరించుకుంది. ఏడుకొండలవాడ ఎక్కడున్నావయ్యా అంటూ అలసి సొలసిన భక్తునికి వెంకటేశ్వరుని పాదాల చెంతకు వెళ్లే అతి తేలికైన దారిని చూపించిన మహామేధావి, సుప్రసిద్ధ ఇంజనీరు, పండితుడు, ప్రముఖ అధికారి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారండి. 3 దశాబ్దాల క్రితం మోక్షగుండం నుంచి ఆయన కుటుంబీకులు మైసూరుకి వలస వెళ్ళిపోయినా వారి జన్మస్థల నామధేయమైన మోక్షగుండం మాత్రం వారి వెన్నంటే వెళ్ళి మోక్షగుండం వారి ఇంటి పేరు అయిపోయింది. మోక్షగుండం గౌరవార్థం ఆయన పుట్టినరోజుని ఇంజనీర్ల దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు గొప్ప ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడండి. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఆయన 1912 నుంచి 1919 వరకు మైసూర్ దివాన్గా పనిచేశారు. ఆయన 1955లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారత రత్న కూడా లభించింది. ఆయనకి ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరఫున 5వ కింగ్ జార్జ్ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించారు. మన దేశ మన్ననలతో పాటు పొరుగు దేశాల మన్ననలు కూడా పొందిన అరుదైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పూర్వీకులు లక్ష్మీపతి భట్టు గారు 16వ శతాబ్దం నాటివాడండి. లక్ష్మీపతి భట్టు గారు ఈయన మోక్షగుండం గ్రామం నుంచి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం వెళ్ళి అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్ళిపోయారు. కర్ణాటకలో దొడ్డబైరే గౌడ వీరిని మంత్రిగా నియమించి, అంటే లక్ష్మీపతి భట్టు గారిని మంత్రిగా నియమించి ముద్దెనహళ్లి, బండేహళ్లి గ్రామాలను దానం ఇచ్చారు ఈ లక్ష్మీపతి భట్టు గారికి. వీరి కుమారుడు పేరు తిప్పశాస్త్రి, ఆయన కుమారుడు పేరు శ్రీనివాస శాస్త్రి. వారి కుమారుడే
మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అంటే శ్రీనివాస శాస్త్రి గారి అబ్బాయి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. శ్రీనివాస శాస్త్రి గారు మైసూరులోని చిక్బళ్ళాపూర్ సమీపంలో ముద్దనహళ్లిలో స్థిరపడ్డారు ఆయన. అప్పుడు స్థిరపడినప్పుడే 1861 సంవత్సరం సెప్టెంబర్ 15, అంటే దాదాపు ఈ చిక్బళ్ళాపూర్ అనేది బెంగుళూరుకి 60 మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడ ముద్దనహళ్లి అనే గ్రామంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు శ్రీనివాస శాస్త్రి వెంకటలక్ష్మమ్మ అనే దంపతులకు, బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. ఈయన స్వతహాగా బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి వాడు. అయితే చిన్నప్పటి నుంచి సంస్కారవంతంగా పెరిగి వచ్చాడు ఈయన. తండ్రి గారు అయినటువంటి శ్రీనివాస శాస్త్రి గారు గొప్ప సంస్కృత పండితుడండి. హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే అని చెప్పుకోవాలి. ఎందువల్లంటే ఏ సందేహాలు వచ్చినా అందరూ శ్రీనివాస శాస్త్రి గారి దగ్గరికి వచ్చి అడిగేవారు. కాబట్టి ఖచ్చితంగా తండ్రి గారిలో ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ పిల్లల్లో కొంతైనా ఉంటుంది అనటానికి నిదర్శనం మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిలో కూడా అదే కొంత వాతావరణం ఉందండి, లేకుండా పోలా. అయితే తండ్రి గారు కొంత ఆయుర్వేద వైద్యుడండి. అదేవిధంగా విశ్వేశ్వరయ్య గారికి 12 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి గారు అయినటువంటి శ్రీనివాస శాస్త్రి గారు మరణించారు. సరే, ఆయనకి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి చిక్బళ్ళాపూర్లో ప్రాథమిక విద్య, బెంగుళూరు అంటే ఇంచుమించు 60 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బెంగుళూరులో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు. అయితే 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బిఏ పూర్తి చేసుకున్నారండి. తర్వాత పూణే సైన్స్ కాలేజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు అయ్యారు. సరే, పూణేలో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత, అంటే అప్పటికి 23వ ఏటండి ఆయన, ముంబై ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరిన తర్వాత భారత నీటిపారుదల కమిషన్లో చేరవలసిన ఆహ్వానం వచ్చిందండి ఆయనకి. సరే, ఆయన దక్కన ప్రాంతంలోని చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు అనుకోండి. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేయగలిగినటువంటి ఆటోమేటిక్ వరద గేట్లు వ్యవస్థను మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే రూపొందించారు. 1903లో మొదటిసారిగా దీన్ని పూణే దగ్గర ఖడక్వాసలా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వలను చేసే విధానం ఇదనమాట. దీన్ని తర్వాత గ్వాలియర్ వద్ద అలతిగ్రా, తర్వాత మైసూరు వద్ద కృష్ణరాజ సాగర్ ఆనకట్టల్లో ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను కూడా ఈయన రూపొందించారు. 1906, 1907 మధ్యకాలంలో విశ్వేశ్వరయ్య గారు భారత ప్రభుత్వం యోమెన్లోని యాడెన్కి పంపించి అక్కడ నీటిపారుదల వ్యవస్థను, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. ఆయన నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయబడింది. 1908లో హైదరాబాదు మహానగరం వరదల బారిన పడిందండి. సరే, ఆ వరదలు అసలు హైదరాబాదు ప్రాంతం అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అంత అందమైన నగరాన్ని రూపురేఖలు లేకుండా చేసేసింది వరద. మూసీ నదిలో వరదలతో భాగ్యనగరం కొట్టుకుపోయింది. దీంతో నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను బాగుపరచాలని భావించినటువంటి నిజాము ఎవరితో చెబితే బాగుంటుంది, ఎవరు చేస్తే బాగుంటుందంటే అప్పటికి విశ్వేశ్వరయ్య గారి పేరు మారుమోగిపోతోంది. అప్పుడు నిజాం పిలిపించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సేవల కోసం ఆశ్రయించాడు. అప్పుడు వెంటనే, అయితే ఈయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అజాత శత్రువు అండి. అటు బ్రిటిష్ వాళ్ళు పొగిడారు, ఇటు భారతీయులు పొగిడారు, అందరూ పొగిడిన వాళ్ళే. ఆయన్ని విమర్శించేవాళ్ళు చాలా తక్కువ అండి. ఎందువనంటే వైజ్ఞానికుడు ఆయన. ఏది చెప్పినా ఆధారంతోనే చెప్తాడు. ఏది నోటికి ఎలా పడితే అలా వచ్చిన మాట్లాడు, ఆధారం లేకుండా ఆయన మాట్లాడు. అందువల్ల విశ్వేశ్వరయ్య గారంటే అందరికీ ఇష్టం అండి. ఆయన చెప్పాడంటే సప్రమాణికత ఉంటుంది అనే పద్ధతిలోనే ఉండేది. ఏది పడితే ఇప్పుడు చూస్తున్నాం, నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే ఇవి తెలుసు అవి తెలుసును మాట్లాడతారు. అవి కాదు, సప్రమాణికత ఉంటేనే మాట్లాడాలి, అదే మాట్లాడకూడదు. హైదరాబాద్ను పూర్తిగా స్టడీ చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అయితే అప్పుడు నిజాం గారికి చెప్పారు, ఇలా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. హైదరాబాదు గుండా ప్రవహించే మూసీ నదిపై దృష్టి సారించారు ఆయన. వరదల పునరుక్తిని నివారించడానికి, నగరంలో మౌలిక పౌర సౌకర్యాలను మెరుగుపరచడానికి కొన్ని సూచనలు చేస్తూ
1909 అక్టోబర్ 1న ఒక నివేదికని సమర్పించాడండి. ఆయనకి ఏ పని అప్ప చెప్పినా ఆయనలో ఉన్న లక్షణం ఏంటంటే ఒక నివేదిక తయారు చేసుకునేవాడు ఎప్పుడు కూడా. ఆ నివేదికని తీసుకెళ్లి 7వ నిజాంకి సమర్పించాడు. సరే, 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు 7వ నిజాం. వరదలు నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. 1920లో మూసీ నదిపై ఒక నగరానికి 10 మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. అలాగే 27లో మూసీ ఉపనది అయిన ఈసీ నదిపై అంటే హిమాయత్ సాగర్ అనే మరో జలాశయాన్ని నిర్మించారు. ఈ 2 జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడంతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి. అలాగే అంటే ఆయన చేసిన సేవ వల్ల హైదరాబాదు వాళ్ళు ఈరోజు కూడా మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరును తలుచుకోవాలండి. మంచినీరు తాగుతున్నారు అంటే ఈరోజు వరదలు ఎంత వచ్చినా ఇబ్బంది పడకుండా ఉంటున్నారు అంటే అది కేవలం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చలవ. అలాగే ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆయన మంచి పని చేశారండి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం రేవును సముద్ర కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా విశ్వేశ్వరయ్య గారి పాత్ర చాలా ఎక్కువగా ఉందని మనం మాట్లాడుకోవాలండి. అలాగే కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట అంటే ఆది నుంచి అంతం వరకు ఈ కృష్ణరాజసాగర్ ప్రాజెక్టు ఆయన పర్యవేక్షణలోనే జరిగిందండి. అప్పట్లో కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా అనుకునేవారు. సరే, విశ్వేశ్వరయ్య గారికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే శబ్దగ్రహణ శక్తి అనేది ఉందండి. శబ్దాన్ని బట్టి చెప్పేవాళ్ళు ఏదైనా సరే అది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం. అయితే ఆయన ఎప్పుడు కూడా ఏ విషయంలో నా తలరాతి ఇంతే అన్న వాళ్ళ మీద కోప్పడేవాడండి ఆయన. నువ్వు కష్టపడకుండా నీ చేతికి ఏది రాదు అనేటటువంటి మనస్తత్వంలో వెళ్ళినటువంటి వాడు మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారండి. ఎవరైనా సరే నా తలరాతి ఇంతేనండి, నా తలరాతి ఇలా ఉందండి అంటే ఆయన అంతవరకు తప్పు చేసినా ఊరుకునేవాడు, కానీ తలరాతి ఇంతే అంటే కోప్పడేవాడు ఆయన. నువ్వు కష్టపడకుండా నా తలరాతి ఇంతే అంటావా అని కేకలేసేవాడు ఆయన. కాబట్టి విశ్వేశ్వరయ్య గారికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం శబ్దగ్రహణ శక్తి అండి. ఆయన శబ్దాన్ని బట్టి ఏంటనే చెప్పేసేయగలడు. ఒక రోజున డాక్టర్ విశ్వేశ్వరయ్య గారు బ్రిటిష్ ఇండియాలోని రైలులో ప్రయాణిస్తున్నారండి. అయితే ఆ రైలు ఫస్ట్ క్లాస్లోకి ఎక్కారు అందరూ కూడా, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఈయన కూడా అదే కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు అన్నమాట. కూర్చోగానే ఈయన ఆకారం ఎలా ఉందంటే కొంచెం నల్లగా ఉంటారు విశ్వేశ్వరయ్య గారు. అదే తెల్ల దుస్తులు ధరించి తలపాగా కట్టేసి తెల్ల దుస్తులు ధరించి మీసాలు పెంచి ఉన్నాడు ఆయన. నల్లటి ఆకారం, మీసాలు ఎక్కువ పెంచాడు, తెల్లటి దుస్తులు వేసాడు, సన్నగా ఉన్నాడు. ఇవన్నీ చూసి బ్రిటిష్ వాళ్ళు అతన్ని ఒక మూర్ఖుడు, నిరక్షరాస్యుడిగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆంగ్లంలో ఇతను ఒక మూర్ఖుడని, నిరక్షరాస్యుడని ఎగతాళి చేస్తున్నారు. అయితే వాళ్ళు మాట్లాడుకునే ఆంగ్లం అంతా కూడా మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి కూడా తెలుసండి. అంతకన్నా చక్కగా మాట్లాడగలడు ఆయన. అయితే సమయం కాదు, సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడాలి, కానీ సమయం కాని సమయంలో మనం మాట్లాడటం ఎందుకు అని ఆయన మాట్లాడలా. అలా ఎగతాళి చేస్తూనే ఉన్నారు, ఈయన అలా చూస్తూనే ఉన్నాడు, ఏమీ పట్టించుకోలే. అయితే ఆ కంపార్ట్మెంట్లో కూర్చున్నటువంటి సీటు పక్కన ఆ తలుపు దగ్గర తల వాల్చి ఆయన విండోలోంచి బయటకు చూస్తున్నారు. ఈ లోపల అకస్మాత్తుగా డాక్టర్ విశ్వేశ్వరయ్య గారు అకస్మాత్తుగా లేచి నుంచుని ఈ ట్రైన్ ఆగిపోవటానికి గొలుసు ఎక్కడుంది అని అడిగాడు. అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. అందులో ఉన్నటువంటి జనం అందరూ కూడా ఏం చేయబోతున్నారు మీరు అని అడిగారు. మీరు చెప్పండి, ఈ ట్రైన్ ఆగిపోవాలంటే ఏ గొలుసు చైన్ ఎక్కడుంటుంది అని అనగానే అక్కడ చూపించారు అందరూ, ఇది గొలుసు అని. వెంటనే ఆయన వెళ్ళి ఆ చైన్ లాగేశారు. ఆ లాగేటువంటి ఆ ట్రైను అలా ఆగిపోయింది, వెళ్ళే ట్రైన్ కాస్త. అయితే ఏ కంపార్ట్మెంట్లో వాళ్ళు లాగారు అని పరిశీలన చేస్తూ రాగా మన విశ్వేశ్వరయ్య గారు ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో చైన్ లాగారన్న సంగతి తెలిసి లోపలికి వచ్చి ఎవరు ఇక్కడ చైన్ లాగింది అని గార్డు మిగతా పోలీసులు అడిగారు. అప్పుడు డాక్టర్ విశ్వేశ్వరయ్య గారు లేచి నేనే గొలుసు లాగాను అన్నాడు. అప్పుడు వెంటనే గార్డు, ఏమయ్యా ఎందుకు లాగావు నువ్వు, ఎందుకు లాగవలసిన అవసరం ఏంది, దీనికి శిక్ష ఏమిటో తెలుసా నీకు పెనాల్టీ వేస్తారు దీనికి, అదేవిధంగా
జైలు శిక్ష కూడా ఉంటుంది. ఎలా పడితే అలా లాగేస్తావా ట్రైన్ని, సమయానికి వెళ్ళొద్దా ట్రైను అని అడుగుతాడు. వెంటనే ఆయన తణుకోకుండా ఇక్కడి నుంచి దాదాపు కొంత దూరంలో రైల్వే ట్రాక్ సరిగా లేదు, అందువలన ప్రమాదం పొంచి ఉంది అనే ఉద్దేశంతో నేను జరిగే ప్రమాదాన్ని ముందుగా తిలకించాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను, ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది, అందువలన చైన్ లాగాను. అప్పుడు గార్డ్ అన్నాడు, ఏమయ్యా మాకెవరికీ కనిపించింది, నీకన్నా ముందు ఇంజిన్ పెట్టిలో నేనుంటాను, నాకు కనిపించింది నీకెలా కనిపించింది? ఆ డ్రైవరు అన్నాడు, ఏమయ్యా ఏమిటి, నాకెక్కడ కనిపించలేదే, ఎక్కడ ప్రమాదం జరుగుతుంది, నాకేం దూర ప్రాంతం గురించి నాకు కనిపిస్తాయి కదా అద్దాల నుంచి, నాకేమీ లేదే. గార్డు కూడా అన్నాడు, నాకు ఏమి అనిపించలేదే. మరి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా ఎక్కడైనా తేడా ఉంటే, నువ్వు అలా నీ చైన్ లాగడం ఏంటయ్యా, నువ్వు ఈ శిక్ష తెలుసా, నీకు అరెస్ట్ చేసేస్తారు ఇప్పుడు, నెక్స్ట్ స్టేషన్లో నిన్ను, ఈ ట్రైన్ వెళ్ళంగానే నెక్స్ట్ స్టేషన్లో నీకు అరెస్ట్ వారెంట్ వస్తుంది అన్నారు. వెంటనే ఆయన నవ్వుకుని అన్నారు, అయ్యా నా మాట నమ్మండి, మీరు వెళ్ళి చూడండి, లేకపోతే మీరు అన్న విధంగానే చెదురుగాని అన్నారు. దీనిపై గార్డు మీకు ఎలా తెలుసు అని అడిగాడు. వెంటనే అప్పుడు విశ్వేశ్వరయ్య గారు అన్నారు, అయ్యా నేను ఈ విండోకి తల అంచి పడుకున్నాను, రైలు వెళ్ళి అంతకు మునుపు రైలు ప్రయాణం చేసే రైలు వేగంలో తేడా కనిపించింది నాకు, రైలు సహజ వేగంలో వ్యత్యాసం ఉంది, మరియు ధ్వనిలో కూడా కాస్త వ్యత్యాసం ఉన్నట్లు నాకు తడుతోంది, కాబట్టి ఖచ్చితంగా అక్కడ ట్రాక్ విచ్ఛిన్నమై ఉండాలి, మీరు చూడండి, వెళ్ళి తొందరపడి వెళ్ళి తీసుకువెళ్ళకండి, వందలాది మంది ప్రాణాలు పోతాయి, మీరు ఆలోచించుకోండి, నన్ను అరెస్ట్ చేస్తారా చెయ్యండి, తప్పులేదు, మీకు ఆపాను కాబట్టి, కానీ వందలాది మంది ప్రాణాలు నాకు ముఖ్యం, ఇందులో ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు అనగానే మరి ఈయన చెప్పే మాటలు బహుశా ఆ ట్రైన్ డ్రైవర్కి అదేవిధంగా గార్డు గారికి నమ్మకం కలిగినట్లుంది. సరే ఎందుకైనా మంచిది, ఒకసారి ట్రాక్ మన్స్ని పిలిపించి ఒకసారి చెక్ చేయించారు. దాదాపు ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో 3 కిలోమీటర్ల దూరంలోనూ రైల్వే ట్రాక్ కీళ్లు తెరిచి ఉన్నాయి, నట్లు బోల్టు విరిగిపడిపోయి ఉన్నాయి. వెంటనే వాళ్ళు చూసి ట్రాక్ మన్స్ సమాచారం గార్డు గారికి డ్రైవర్కి అందిస్తారు. ఒక్కసారి ఆ గార్డు, ఈ డ్రైవరు, ఆ పోలీసులు ఆశ్చర్యపోతారు. విశ్వేశ్వరయ్య గారి మేధోశక్తిని చూసి ఆనాటి ఆ ట్రైన్లో ప్రజలు కానీ బ్రిటిష్ వారు కానీ ఆయన్ని ప్రశంసిస్తూనే ఉన్నారు. ఆనాటి పేపర్లు కూడా ఆయన గురించి అమోఘంగా రాశాయి. ఆయన నిబద్ధతకు ఇంకొక విషయం మనం చెప్పుకోవాలండి. ఏంటంటే ఒకసారి ఆయన విదేశీ పర్యటనకు డబ్బులు అవసరమయ్యాయి. అప్పుడు మైసూర్ బ్యాంకులో తన వద్ద ఉన్న ప్రభుత్వ రుణపత్రాలను తాకట్టు పెట్టాడు ఆయన. బ్యాంకు సిబ్బంది, ప్రజలు విశ్వేశ్వరయ్య గారి నిజాయితీ చూసి మెచ్చుకున్నారండి. తన దగ్గర ఉన్నటువంటి వాటిని బ్యాంకులో పెట్టుకుని డబ్బులు తెచ్చుకుని వెళ్ళాడండి. ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే గంధపు చెక్క వలె సేవలో అరిగిపోవాలి, కానీ ఇనుపు ముక్క వలె తుప్పు పట్టి పక్కన ఒక చోట పడిపోయి ఉండకూడదు అనేవాడు ఆయన. ఆయన జీవిత లక్ష్యం ఎప్పుడూ అంతే, ఉంటే మనిషి గంధపు చెక్క వలె ఉండాలి, సువాసనగా ఉండాలి, చివరి వరకు అరిగిపోయినా సేవ చేసి వెళ్ళాలి, ఇనుపు ముక్కలాగా తుప్పు పట్టి ఉండకూడదు అని ఆయన జీవిత లక్ష్యం అండి. ఎప్పుడు అదే మాటలు చెప్పేవారు. విశ్వేశ్వరయ్య గారి వ్యక్తిగత జీవితం అతి క్రమశిక్షణతో ఉండేదండి. ఏది మాట్లాడినా చాలా నిబద్ధతగా నియమంగా మాట్లాడేవాడు ఆయన. అయితే ఆయనకి 2 సార్లు భార్యా వియోగం జరిగిందండి. మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు భార్య చనిపోయారు, అలాగే రెండోసారి చేసుకున్నప్పుడు భార్య చనిపోయారు, ఇంకా 3వసారి కూడా ఆయన వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహం చేసుకున్న భార్య యొక్క వ్యవహారం, ఆమె మాట తీరు ఈయనకు నచ్చక ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. సరే, కాల ఆహార విహార నియమాలను ఖచ్చితంగా పాటిస్తాడండి ఆయన. అందువలన 100 ఏళ్ల వరకు, దాదాపు 101 సంవత్సరాల వరకు బతికాడండి విశ్వేశ్వరయ్య గారు. అయితే దాదాపు 100 ఏళ్ల వరకు కూడా ఆయనకి కళ్ళజోడు లేకుండా, అంటే 101వ సంవత్సరంలో వచ్చింది అనుకోండి, చివరిలో వచ్చింది, 100 ఏళ్ల వయసు వరకు కూడా ఏ కళ్ళజోడు లేకుండా ఆయన అన్ని పుస్తకాలు చదివేసేవాడు. అంత గొప్ప విశేషం అండి. అంటే ఎంత నిబద్ధతగా, అంటే ఆహారంలో కానీ విహారంలో కానీ ఆయన ఎంత నిబద్ధతగా ఉన్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది.
ఆయన ఎప్పుడు ఇదే మాట, ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్పేవాడు. గంధపు చెక్కలాగా సేవలో అరిగిపోవాలి, కానీ ఇనుపు ముక్కలాగా తుప్పు పట్టి ఉండకూడదు అనుకునేవాడు. ఆయన ధ్యేయం కూడా అదేనండి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అదే మాట మీద ఉండేవాడు ఆయన. మన భారతదేశంలో పుట్టిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందగలిగాడు అంటే అది చిన్న విషయం అయితే కాదు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి భారతీయులంటే లోకువ. అలాంటి వాడు సైతం కూడా మన విశ్వేశ్వరయ్య గారంటే ప్రణామాలు అర్పించేవారు. అంటే ఆయనలోని సబ్జెక్టు అంత ఇదిగా ఉండేదండి. మనిషి మేధస్సుకు శాస్త్రీయత తోడైతే మహా అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన నిరూపించి చూపించాడండి. అందువలన బ్రిటిష్ వాళ్ళు ఆయన ఏదో తేరగా ఆయన్ని గౌరవం ఇవ్వలేదండి. కేవలం ఆయన ఒక గొప్ప వైజ్ఞానికుడు. ఆయన మేధస్సు శాస్త్రీయతకు తోడైతే మహా అద్భుతాలు సృష్టించవచ్చని చూపించాడు. ఆ చూపించడమే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. మహావైజ్ఞానికుడు అండి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అదేవిధంగా నీతి నిజాయితీ నిబద్ధతకు మరో మారు పేరు మన విశ్వేశ్వరయ్య గారేనండి. ఆయనకి ఎప్పుడు కూడా జోబులో 2 పెన్నులు ఉండేవటండి. అందులో ఒకటి ఆఫీస్కి సంబంధించిన పెన్ను, ఇంకోటి తన పర్సనల్ అఫైర్స్కి సంబంధించిన పెన్ను. ఆఫీసు పెన్నును సైతం తన పర్సనల్ వ్యవహారాలకి ఎప్పుడూ వాడుకోలేదండి. అంత గొప్ప వ్యక్తిత్వము మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిదండి. అలాగే ఒకసారి ఆ రోజుల్లో ప్రభుత్వ ఇంజనీర్లు ఎన్నో గ్రామాలు తిరిగి చివరికి ఒక నివేదిక ఇవ్వాలి. నోటితో చెప్తే సరిపోతుంది నివేదిక, కానీ ఈయన అది చేదస్తం అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఈయన చాలా నిబద్ధతగా ఉండే వ్యక్తి కాబట్టి నివేదికని చేతితో రాసి తయారు చేసేవాడు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పరిస్థితి అదేనమాట. ఏదో రాసి పంపించేద్దాం, కింద వాళ్ళతో చెప్దాం అనుకునేది కాదు. ఈయనే చక్కగా అన్ని రాసుకునేవాడు. అలాగా ఒకానొక సమయంలో శ్రీ విశ్వేశ్వరయ్య గారు ఒక గ్రామంలోకి వెళ్ళారు. ఒక నివేదిక తయారు చేయడం కొరకు ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి ఇంట్లో బస చేశారు. ఈయన పక్కనంతా తిరిగేశాడు, అంతా చూసేశాడు. జలాశయాలు వాటి గురించి వీటి గురించి అన్నీ కూడా చూసుకున్నాడు. అక్కడ జరిగే ప్రాజెక్టు పనులు అధ్యయనం చేసి రాత్రికి నివేదిక తయారు చేయడానికి ఆయన ఉద్యుక్తుడయ్యాడు విశ్వేశ్వరయ్య గారు. అయితే ఆ రోజు రాత్రి అక్కడ విద్యుత్ లేదండి. కానీ నివేదిక రాయడం వాయిదా వేస్తే తాను ఏమైనా మర్చిపోతానేమో అని ఏ రోజు పని ఆ రోజు చేసేవాడండి ఆయన. వాయిదా తత్వం అంటే లేదు ఆయన దగ్గర. అందుకనే కృషిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అలాగే ఉంటారండి. అదృష్టాన్ని నమ్ముకోలా విశ్వేశ్వరయ్య గారు, కృషిని నమ్ముకుని వెళ్ళాడండి. అలాంటి మహానుభావులు మనకు ఆదర్శంగా తీసుకోవాలండి. నిరంతరం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఆయన కృషిని నమ్ముకునే వెళ్ళాడు. తన సంచిలోంచి ఒక కొవ్వొత్తిని తీసి దాని వెలుతురులో తన నివేదికను పూర్తి చేశాడు. సహజంగానే ఆయనకి పుస్తకాలంటే విపరీతమైన ఆసక్తి అండి. ఖాళీ వచ్చిందంటే వ్యర్థ ప్రసంగాలు చేసేవాడు కాదు. అంతమంది ఏవో మాటలు మాట్లాడుతున్నా ఆయన సైలెంట్గా ఆయన పుస్తకం చదువుకుంటూ ఉండేవాడు. అందరూ ఆశ్చర్యపోయేవారు. అంత జ్ఞానం ఉన్నాయని ఈయన మాట్లాడేది ఏంటంటే వ్యర్థ ప్రసంగాలకి ఆయన చేసేవాడు కాదండి. అవసరం ఉన్నదానికి మాట్లాడేవాడు. అనవసరమైన విషయాలు ఆయన చర్చించేవాడు కాదు. విశ్వేశ్వరయ్య గారు ఆ కొవ్వొత్తిని ఆర్పేసేసి నివేదిక తయారు చేసిన తర్వాత కోట్లో వేసేసుకుని ఇంకో కోట్లోంచి పక్క జోబులోంచి ఇంకో కొవ్వొత్తిని వెలిగించి దాని వెలుగులో తన పుస్తక పఠనం చేశాడు. ఇది చూసినటువంటి ఆ ఇంటి యజమాని పెద్ద ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు తెలియక అడుగుతున్నాను, 2 కొవ్వొత్తులు ఏంటి సార్ మీ దగ్గర? 2 ఉన్నాయి. పోనీ 2 ఉన్నాయి, ఒకటి అయిపోయిన తర్వాత కదా 2 వెలిగించుకోవాలి, ఒకటి మధ్యంతరంగా ఆపేసి మళ్ళీ 2 వెలిగించారేంటి? మాకేమో అర్థం కావట్లేదు అయ్యా, ఒకసారి చెబుతారా దీని గురించి అంటే ఎందుకు అని అడిగారు. సరే ఆయన కుతూహలంగా అడిగాడు అనుకోండి, వెంటనే ఆయన ఏదైనా అడిగితే కానీ చెప్పేటటువంటి స్వభావం కాదండి అయింది. నేను వాడిన మొదటి కొవ్వొత్తి నాకు ప్రభుత్వం వారు ఇచ్చారండి. విద్యుత్ లేనప్పుడు నా ఉద్యోగ ధర్మంలో ఉపయోగపడుతుందని వాళ్ళు ఇచ్చారు. దాన్ని అనవసరంగా నాకు ఉపయోగించడం ఇష్టం లేదు. నా పని అయిపోయింది. నేను నివేదిక తయారు చేయడం ప్రభుత్వ పని, తయారు చేశాను. అయిపోయిన తర్వాత నేను చదువుకునే పుస్తకం ప్రభుత్వానికి సంబంధం ఏముంది? కాబట్టి నా ఉద్యోగం కాదు కదది, నేను చదువుకునేది ప్రభుత్వానికి సంబంధం లేదు కదా, కాబట్టి నా పుస్తక పఠనం వారికి సంబంధం లేదు, కాబట్టి నేను కొనుక్కున్న కొవ్వొత్తితో నేను చదువుకుంటున్నాను అన్నగానే అసలు అక్కడున్న పెద్ద ఆయనకి ఒక్కసారి కళ్ళు తిరిగి ఆయన కాళ్ళ మీద పడ్డాట. వారిచ్చిన కొవ్వొత్తి వాడితే ప్రభుత్వం వనరులను దుర్వినియోగం చేయడం అవుతుంది కదా. బాధ్యత గల పౌరులుగా మనం అది చెయ్యకూడదు. అందుకనే నా సొంత పనులకు నా సొంత కొవ్వొత్తినే వాడుకుంటాను. ఆయన చెప్పేటప్పటికీ
అక్కడ ఉన్న యజమాని మతి పోయి కాళ్ళ మీద పడ్డాడు. ఇంత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటారా అని. ఈయన పొరుగు దేశాలైన చైనా, జపాన్, ఈజిప్టు, కెనడా, అమెరికా, రష్యా అనేక దేశాల్లో కూడా విశ్వేశ్వరయ్య గారు పర్యటించారండి. అందరి చేత కూడా మెప్పు పొందాడు. గమ్మత్తైన విషయం, మనకి కొంచెం ఇబ్బంది పెట్టే దేశాలు కూడా ఆ రోజుల్లో విశ్వేశ్వరయ్య గారి యొక్క గొప్పను చాటే. ఆ దేశాల్లో కూడా ఆయన ప్రాజెక్టుల యొక్క రూపకల్పన చేశాడు. కాబట్టి విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని మనకి సుభాషితాలు మనకి చెప్తున్నాయి. అది నిజమండి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వాంసుడు ఎక్కడైనా పూజించబడతాడు. నిజంగా ఆయన విద్వత్తును చూసి అమెరికా, కెనడా, రష్యా మొదలైన దేశాల వాళ్ళు కూడా ఆయన్ని నెత్తి మీద పెట్టుకున్నాయండి. చివరికి వాళ్ళ దేశాల్లో ఉండిపోమని కూడా ఆయన బలవంతం చేసే. అయితే ఆయనకి కన్నడ భాష అన్నా, కన్నడ ప్రాంతం అన్నా విపరీతమైన ప్రేమ. అందువలన ఆయన ఎంత గొప్పగా దేశాలు ఉన్నా ఆయన పెరిగినటువంటి వాతావరణం, ఆయనకి నచ్చినటువంటి కన్నడ భాష వదిలి ఆయన వెళ్ళటానికే ఇష్టపడలేదండి. ఎంతోమంది గొప్ప గొప్ప ఆఫర్లు ఇచ్చారు, మా దేశం రండి, మా దేశం వస్తే నెత్తి మీద పెట్టుకు చూసుకుంటాం. ఏనాడు కూడా తల ఒగ్గలేదండి మహానుభావుడు. 1908లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత మైసూరు సంస్థానంలో దివాన్గా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేశాడు. అయితే ఆ కృషి ఫలితంగా మైసూర్ సోప్ ఫ్యాక్టరీ వచ్చిందండి, పారాసిటాయిడ్ ల్యాబొరేటరీ వచ్చింది, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ భద్రావతిలో వచ్చింది, అదేవిధంగా శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వచ్చింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ వచ్చింది, ది సెంచురీ క్లబ్ వచ్చింది, మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వచ్చింది, విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చింది. ఇన్ని తీసుకురాగలిగాడు మహానుభావుడు. 1917లో బెంగళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించాడండి. ఆయన బెంగళూరు అంటే పడి చచ్చిపోయేవాడండి. అంత ఇష్టం బెంగళూరు అంటే ఆయనకి, అంత బాగా ఉండేవాడు. కర్ణాటక అనగానే ముఖ్యంగా బెంగళూరు, ఎందువల్లంటే చిక్బళ్ళాపూర్ ఇంచుమించు 60 మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ బెంగళూరు. అందుకని అంత బాగా ఇష్టం ఉండేవాడు. తర్వాత ఈ కళాశాలకు ఆయన పేరే పెట్టారనుకోండి, బెంగళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీకి. అయితే ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్ణాటకలోని పేరున్న విద్యా సంస్థల్లో చాలా గొప్పదిగా మనం మాట్లాడుకోవచ్చండి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పడంలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాడు. విశ్వేశ్వరయ్యకు అనేక రంగాల్లో విశేషమైన గుర్తింపు లభించిందండి. ఆయన ఒక్క రంగమే కాదు, అనేక రంగాల్లో కూడా తిరిగిగల వ్యక్తేనండి. అందులో ప్రధానమైనది విద్యారంగం, ఇంజనీరింగ్. కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగ్ కళాశాలకు అనుబంధమైన ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆయన పేరు మీద నెలకొల్పబడిందండి. ఎంత గొప్ప విశేషం. అదేవిధంగా బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అదేవిధంగా విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పూణేలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆయన పేరు మీదే పిలువబడుతున్నాయండి. పూణేలో మన విశ్వేశ్వరయ్య గారి నిలువెత్తు విగ్రహం కూడా అక్కడ చూడవచ్చండి. నిజంగా ఆయన స్వస్థలమైన ముద్దెనహళ్లిలో విశ్వేశ్వరయ్య గారి మెమోరియల్ ట్రస్ట్ వారు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇది ఆయన నివసించిన ఇంటి పక్కనే నెలకొల్పబడిందండి. ఇందులో ఆయన సాధించిన పథకాలు, బిరుదులు, ఆయన వాడినటువంటి చివర్లో వాడిన కళ్ళద్దాలు ఉన్నాయిలేండి. మొదట ఏమి వాడలేదైనా, చివర్లో వాడిన కళ్ళద్దాలు, కప్పులు, డిక్షనరీలు, విజిటింగ్ కార్డ్సు, అలా ముద్రించే పరికరాలు లాంటివి, ఆ వస్తువులు, ఇవన్నీ కూడా ఆయన వాడిని ఏవవుతున్నాయో ప్రదర్శనగా ఉంచారండి. అంతేకాకుండా ఆయన రూపకల్పన చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయినటువంటి కృష్ణరాజసాగర్ ఆనకట్టు నమూనాను కూడా సందర్శించవచ్చండి. అక్కడ ప్రజలు నిజానికి ఇప్పటికీ కూడా దాన్ని దేవాలయంగా, ఆ మ్యూజియాన్ని దేవాలయంగా కొలుస్తారండి. నిజమండి. ఎందువల్లంటే ఒక వ్యక్తి, ఎక్కడో పుట్టినటువంటి వ్యక్తి ప్రపంచ దేశాల మన్ననలు పొందాడంటే అది చిన్న విషయం అయితే కాదు. మాతాభూమి పుత్రోహం పృథివ్యా అంటుంది. మాతాభూమి పుత్రోహం పృథివ్యా అని మన ఋగ్వేదం చెప్తుందండి. భూమి నాకు తల్లి, నేను ఆమె పుత్రుడును. పొడమి మొత్తం ఈ వైదిక సంస్కారంతోనే నిండి, ప్రజలతో నిండి ఉందండి. నిజంగా చెప్పాలంటే ఈ పుడమి మీద, ఈ భూమి మీద ఉంది వైదిక సంస్కారమే. ఎంతమంది గగ్గోలెట్టినా ఈ మాట మాత్రం నిజమండి. ఈ మాట వైదిక సంస్కారం లేదు అనుకున్నవాడు చనిపోయేటప్పుడు ఒక 10 నిమిషాల ముందు అడిగి తెలుస్తుంది అది చేసిన తప్పులన్నీ కూడా.
అప్పుడు వాడు బాధపడతాడు, నాకు నోరుండి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను కదా, ఈ దేశము ఈ భూమి వైదిక సంస్కారంతో కూడుకున్నదని అప్పుడు వాడు గ్రహించగలుగుతాడు. నిజంగా చెప్పాలంటే ఈ భరత భూమి వైదిక సంస్కారంతో కూడుకున్నట్టు నిలువెల్లా వైదిక సంస్కారాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి భూమి. అయితే కృతయుగంలో ఇలా భారతదేశమే ప్రపంచమే భారతదేశమై ఉందండి కృతయుగంలో. అయితే కృతయుగంలోని మనుషులు సంస్కారాలు ఈ కలియుగంలో ఉండాలనుకోవటం అది మన తప్పే అవుతుంది, ఉత్త భ్రమేనండి. అసలు తప్పు, అలా కోరుకోకూడదు కూడా. కృతయుగంలో ఉన్న మనుషుల సంస్కారాలు కలియుగంలో ఎలా ఉంటాయి? ఉండవు కదా, మార్పు వస్తుంది కదా, యుగాన్ని బట్టి ధర్మాలు మారుతున్నాయి కదా. అయితే సత్యం ఎప్పుడు ఒకటే, ధర్మాలు అయితే మారుతున్నాయి. కాబట్టి పొడమిని తల్లిగా భావించేవారు ఈనాడు లేరని కాదండి, ఈనాడు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలామందిలో మాతృభక్తి ఇప్పటికీ కూడా నేటికి కూడా నిండి ఉంది. దానవత్వపు ముసుగులో మానవుల్ని గురించిన చర్చ అవసరం లేదు. ఇక్కడ దానవత్వపు ముసుగులో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దండి, టైం వేస్ట్ అది. ఈ భూమిని తన తల్లిగా భావించి తన అమూల్యమైన సేవలు అందించినటువంటి వారు ఎందరో ఉన్నారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండేవాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారండి. నిజంగా వర్తమాన ఇంజనీరింగ్ విద్యార్థులు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలండి. నేనేదో ఇంజనీరింగ్ చదివేస్తున్నానని ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి సంస్కారాలు బ్యాక్లాగ్ సర్టిఫికెట్టుకుని నేను ఫైనల్లో చేస్తానులే అనే పద్ధతులు కావు. ఇంజనీరింగ్ అంటే 10 మందికి ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది. సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి నువ్వు ఎలా చదవాలి, ఎంత చక్కగా చదవాలి, దాన్ని నిర్లక్ష్య ధోరణితో చదువుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూసుకుని పరీక్షలు రాస్తే అది నువ్వు ఇంజనీర్ అయినట్లు లెక్క. నీకు సర్టిఫికెట్ వస్తే ఇంజనీర్ కింద లెక్కేనా? నీకు సబ్జెక్ట్ రావాల్సిన అవసరం లేదా? ఇంజనీర్ అంటే ఒక విశ్వేశ్వరయ్య గారి లాగా ఉండాలి, సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకుని ఉండాలి. అది ఇంజనీరింగ్ అంటే. బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉంచుకుని నేను చివరిలో పాస్ అవుతానులే అనుకుంటే అది ఇంజనీరా? ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుని చదివితే అది ఇంజనీరింగా? పక్కవాడి పేపర్లు చూసుకుని రాస్తే అది ఇంజనీరింగా? ఈ రోజున కోకొల్లలుగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి ఇంజనీరింగ్ వ్యవస్థను నాశనం చేసే, ఒక రకంగా చెప్పాలంటే పూర్వకాలంలో ఒక 30 ఏళ్ల క్రితం ఇంజనీర్ అంటే నెత్తి మీద పెట్టుకు చూసేవారు. ఇప్పుడు ఇంజనీర్ అంటే వాల్యూ లేదు. కనీసం వాడు ఒక లెటర్ రాయటానికి కూడా పనిచేయడు. అలా ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారండి, చాలామంది ఉన్నారు, చాలా కాలేజీల్లో చదువుతున్నారు. కనీసం ఒక లెటరు ఇంగ్లీష్లో రాయమంటే ఇంగ్లీష్ అక్కర్లా, నీ మాతృభాషలో రాయటం కూడా రాని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఇదేనా మనం నేర్చుకున్నటువంటి చదువు? కాబట్టి వర్ధమాన ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ కూడా ఈ సందర్భంగా ఒక్క మాట అయితే నేను చెప్పగలను, డబ్బు కోసమే పనిచేయండి. డబ్బు కోసం మీరు డబ్బు తీసుకోకుండా పనిచేయండి అని నేను చెప్పను. ఎందువలంటే ధనం మూలం ఇదం జగత్ అని మన సుభాషిత్ గారు చెప్పారు. ఖచ్చితంగా మీరు డబ్బు గురించే పనిచేయండి, కానీ దానితో పాటు సమాజానికి మన చదువుకున్న జ్ఞానం విజ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుంది, మన ద్వారా మనం ఎంత అందించగలుగుతున్నామో అక్కడ డబ్బు గురించి ఆలోచించకండి. మీరు చేసే ఉద్యోగం గురించి డబ్బు గురించే చేయండి, కానీ సమాజానికి సేవ చేసేటప్పుడు మాత్రం మీ జ్ఞానం ఎంతవరకు అవసరం అవుతుంది, మనం సమాజానికి ఏం చేయగలము అనేది ఒక్కసారైనా మీరు ఆలోచించాలి. అదే చెయ్యాలి. అది ఎవరో మెప్పుదల కోసం కాదండి, అది మీ గురించి మీరు చేసుకోవాలి, అది మీ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి. ఒక ఇంజనీరింగ్ తీసుకున్నామంటే మన సమాజానికి మనం ఏం చేయగలుగుతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటేనే అందులోకి అడిగి పెట్టాలి, ఆ గ్రూపుల్లోకి. లేకపోతే వద్దు, నేనేదో ఇంజనీరింగ్ చదువుకున్నాను, నేనేదో ఉద్యోగం చేసుకుంటాను, నేను నా పిల్లలు నా భార్య ఇది అనుకుంటే అతను ఇంజనీరింగ్ కాదండి. నిజంగా సమాజానికి మనం ఏమి చేయగలుగుతున్నాం, నేను చదువుకున్నటువంటి ఒక గొప్ప చదువుకి నేను సమాజానికి ఎంతవరకు నేను ఉపయోగపడాలని ఆలోచించుకోగలిగాను. అలా ఆలోచించుకున్నాడు కాబట్టే ఈ రోజున మనం ఇంత సౌకర్యవంతమైన విలాసాలు అనుభవిస్తున్నాం. మరి ఆనాడు విశ్వేశ్వరయ్య గారు ఎంత చక్కగా తిరుపతికి రూట్ మ్యాప్ వేశారు. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామంటే అది విశ్వేశ్వరయ్య గారి పుణ్యం కాదా? ఈ రోజున హైదరాబాదులో వరద ప్రాంతంలో లేకుండా అప్పుడప్పుడు ఏవో వస్తూ ఉండొచ్చు, కానీ భీకరమైన పూరి ఏమి లేదు కదండి. అలా ఉంది అంటే విశ్వేశ్వరయ్య గారు చలవ కాదా? కాబట్టి అలాంటి మహామేధావుల యొక్క జ్ఞానాన్ని మనం పొందగలగాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోగలగాలి. ఇంజనీరింగ్ చదవటమే ముఖ్యం కాదు, అలాంటి గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళితే రాబో రోజుల్లో చాలామంది విశ్వేశ్వరయ్యలను సమాజం చూడగలుగుతుందని ఆశాభావంతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి నివాళులు అర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.